అందరికీ నమస్కారం. ఈరోజు మన ఒక ప్రత్యేక అంశంతో మీ ముందుకు వచ్చాను. అది సామాజిక అంశము. ఇటు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వము ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నటువంటి సందర్భాలను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ప్రభుత్వమే నేరుగా ఈ విద్యా సంవత్సరం మొదలవుతున్న సందర్భంగా ప్రభుత్వం ఒక ఆదేశాలను గట్టిగా జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను జారీ చేసింది. గట్టిగా మెత్తగా అనేది ఏం లేదు, కానీ ప్రభుత్వ ఆదేశాలను జారీ చేసింది. ఏ ప్రైవేటు స్కూల్స్ కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ ఎక్కడ కూడా ఈ డ్రెస్లు, బుక్స్, ఇతర విద్యార్థినులకు అవసరమైన మెటీరియల్ అంతా కూడా విక్రయించరాదు అనేది ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా దీన్ని తుంగలో తొక్కుతో ఈ విద్యారంగంలో ఉన్నటువంటి ఒక విద్యారంగ మాఫియా అనేది ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి, మిగతా స్కూల్స్ అన్నీ కానివ్వండి, దీనికి బేఖాతరు చేస్తూ అనేక స్కూల్స్లలో, అనేక ఇంటర్నేషనల్ స్కూల్స్లలో మామూలుగానే ఈ విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా ఒక పక్క ఫీజులు డొనేషన్ రూపంలో మామూలుగానే తీసుకుంటూ, మరోపక్క ఈ పుస్తకాలు, డ్రెస్లు, ఇతరాతి బుక్స్ ఈ రూపంలో కూడా వాళ్ళు అధికంగా దండుకుంటున్నారని మాకు అనేక జిల్లాల నుండి సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకే నేను అనేక మంది డిఓలకు కూడా ఫోన్లు చేసి మాట్లాడడం జరిగింది. వారి నుండి వివరణ కూడా తీసుకున్నాను. వాళ్ళ వివరణతో నేను సంతృప్తి చెందలేదు. ఆ వివరణ అంతా కూడా ఫోన్లో మేము టేప్ చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు అంత అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఇది ఈ ప్రభుత్వం అనేది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఆదేశాలకు, హామీలకు పరిమితమైపోయి ఏ రకంగా అయితే వివరించిందో, మరి అదే రకంగా ఈ రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఈ ఆదేశాలు ఉన్నప్పటికీ విద్యా సంవత్సరం ఆరంభం అయిన వేళ కూడా మరి ఈ దోపిడీ రాజ్యం అనేది స్కూళ్ళల్లో, ఇంటర్నేషనల్ స్కూల్స్లలో, కిడ్స్ స్కూల్స్లలో కొనసాగుతున్న ఈ పరంపరను ఆపడం అనేది డిఈఓలో ఉంటుంది. ఈ డిఈఓలు కూడా అదే రకంగా వాళ్ళకు తొత్తులుగా మారిపోయి ఈ రకంగా చేయడం అనేది ప్రజలందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయాన్ని అధికారులు గమనించి మరి దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తూ మీ రాంబుర్రా.